హలో దోస్తులు, వెల్కమ్ టు డే 2 ఆఫ్ మై వ్లాగ్ ఛానల్ మధు ఫ్యాబ్ స్టూడియో. అసలు నేను చెప్పినా కదా, నా బద్ధకానికి బాద్షా లెక్క ఏమన్నా ఇవాళ అస్సలు బుద్ధిగాలే, టిఫిన్ బుద్ధిగాలే, ఏడ పని అన్నీ ఉంది. అంట్లు నా బద్ధకం అయితే మస్తు షురూ చేసింది. ఎందుకంత బద్ధకం వచ్చిందో చెప్పనా? నైట్ అయితే ఒక మంచి కళ వచ్చింది. ఏందక్కో అంత మంచి కళ అంటారా? నేను చెప్పినాక అది మంచి కళలో చెడ్డ కళలో మీరే చెప్పుర్రి. నైట్ కళ్ళలో ఒక చోటికి బెంగళూరు అటు సైడ్ ఎక్కడో ట్రిప్కి అయితే పోయినాం ఫ్రెండ్స్. పోతే అక్కడ చాలా చెట్లు ఉన్నాయి. ఈ జామ చెట్లు ఎన్ని ఉన్నాయి, మస్తు కాయలు ఉన్నాయి. చిన్నప్పుడు మాకేముండేది, అట్లా ఏమన్నా కాయలు చూస్తే మంచిగా తెంపుకునేది దొంగతనంగా. అట్లాంటి షకలు చేసుకుంటూ మా పోరగాళ్ళకి చూపించి తెంపన చూడు మంచిగా ఉంది కదా అని జస్ట్ ఊరికి అట్లా టచ్ చేసినంట. అక్కడేంటి, ఏ కాయ కోయకూడదు, అది పెద్ద క్రైమ్. అది టచ్ చేసినా కూడా దాని మీద ఫింగర్ ప్రింట్స్ పడితే అరెస్ట్ చేస్తారంట. ఇంకా చూడు, పోయి జైల్లో కూర్చున్నా నేను. పోయి నా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేసిర్రు. చూస్తే టాలీ అయినాయి. ఎందుకు తెంపిర్రు అన్నారు. నేను తెంపలేదురా నాయన, టచ్ చేసినంటే టచ్ చేయకూడదని రూల్ ఉండి తెలిసి కూడా ఎందుకు తీసినావు అంతే. పోయి 1 గంటన్నర జైల్లో కూర్చోవని తీసుకుపోయి కూర్చోబెట్టిరంటే ఇక ఏడుపు. ఏం కర్మరా దేవుడా, ఏదేదో పెద్ద క్రైమ్లు చేసిపోయిన వాళ్ళు కంటే నన్ను తీసుకుపోయి ఆడేసిర్రు ఏంది అని మా పొల్లకి ఇంకా టిఫిన్ పెట్టుకుంటూ చెప్పుకుంటూ కూర్చున్నా అనమాట. అంతలోపు మా మామయ్య హీరో లెవెల్లో వచ్చి కాపాడిండంట నన్ను. బుద్ధుందా మీకు, ఇంత చిన్నదానికి అరెస్ట్ చేస్తారా అమ్మాయిని, అది ఇది అని చెప్పి కాపాడిండంట. ఏంద్రీ ఆశ్చర్యం, ఈ కళ ఏంది, ఈ కాపాడడం ఏంది, ఈ సినిమాటిక్ వ్యూ ఏందని ఆలోచించుకుంటూ అట్లనే నిద్రపోయేసరికి 8 అయిపోయాయి. మా ఆయన లేసిగా టిఫిన్ అయ్యి అంటుంటే ఇంకేడుంది కానీ ఆడ నిన్న చేసిన అట్టుపిండి కొంచెం ఉంటే ఇంకా దాన్నే తీసుకొని 2 క్లిప్పు తిప్పి ఇక తీసుకొచ్చి ఇలా చెప్పి రెడీ చేపిస్తుంటే ఇక మా పోరి చూసిరా, ఇక దుడ్డు దూకోలే ఏం దూకోలే, ఇక పిచ్చి లేపుతుంది. ఎట్లనో అట్లా ఇక ఆమెకు తినిపించేసి ఇక జల్లేసి రెడీ చేసి పంపిద్దామంటే ఎడగదులుతుంది. ఆ ఫోన్ చూసుకుంటూ నేను చెప్పే స్టోరీలు వినుకుంటూ ఇంకేదో చెప్తా ఉంది. ఇంకా ఆడితో ఆగుతుందా? మస్తు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే నాకే చూసినకు వస్తుందిలే. ఇక పంపించినట్లు అట్లా ఇక వచ్చి ఇక వంటగదిలో చూస్తే అసలు ఏం చేయాలి, నిన్నటి అంట్లు సర్దలేదు. ఈ రైస్ కుక్కర్ని తీసుకుపోయాడన్నా పెడదామంటే, ఈ షెల్ఫ్లో పెడదామంటే మా దగ్గర ఖాళీ లేదన్నారు. అరే మీరన్నా కొద్దిగా ప్లేస్ ఇయ్యర్రా, నేను వద్దంట వాళ్ళకంటే చల్ నడు అన్నారు. మీరన్నా ఏమన్నా ఇస్తారా అంటే మా దగ్గర మస్తు జాగలేనే లేదు, చల్ మూసేయి అన్నారు. ఇక సర్లే ఏడబోదామని ఇక పెద్దది ఒకటైతే ఉంది. కింద చూస్తే మాకే కుక్కర్లో ప్లేస్ లేదు, నువ్వు ఏడొస్తావు రైస్ కుక్కర్, పో అన్నారు. ఇంక ఈడ పోయి చూద్దామంటే ఈడ ఖాళీనే లేదు. సార్లే పో అక్క అన్నారు. ఇక దీంట్లో ఏమమ్మా మీరేమైనా ఖాళీ ఇస్తారా రైస్ కుక్కర్ పెట్టుకోనీకి అంటే, అక్క మేమే పిచ్చిగా మస్తున్నాం, ఇక నీకేడో ప్లేస్ వస్తుంది పో అన్నారు. ఇక ఆ పైన జాగలో కొద్దిగా కనిపిస్తుంది, గాడిని ఏమన్నా పెడదామా అని ఆలోచిస్తున్నా. ఇస్తారో ఇయ్యరో, సరిపోదో సర్లేతి నిన్నైతే వదలను కానీ ఎట్లయినా నీ ప్లేస్ని లేపేసి అటో ఇటో పెట్టి చూద్దాంలే అని ఇక నేనైతే షురూ చేస్తుంది. ఇంకా షురూ చేసిన కాడికి అయితే ఏమైనా ఉంటామా, ఇంకా పట్టేటట్టయితే ఏం కనిపిస్తలేవులే అని ఇక ఈ బియ్యం బస్తాలు ఇవన్నీ క్లీన్ చేసుడైతే షురూ చేసిన మంచిగా. ఏం చేస్తాం అయ్యా, ఒక పని చేద్దామంటే 4 పనులు అవుతున్నాయి. ఇక మిషన్ దగ్గరికి ఎప్పుడు పోవాలా, ఈ పనులతోనే సరిపోతుంది ఈ వారం మొత్తం. అసలు ఇవాళ జరిగిన పెంట చూడాలి, ఇక మామూలుగా ఉండదు. లాస్ట్లో చెప్తలే కానీ ఇక కానివ్వండి, ఏమన్నా అయిందా నా పని, కుర్తులు పడ్డ ఎలక లెక్క అసలు సర్దుడే అయింది. లాస్ట్లో చెప్తలే కానీ ఇక లాస్ట్కి పోకురి, మళ్ళీ మధ్యలో నుంచి కంటిన్యూషన్ పోతుంది కదా, మీకే జరిగితే అర్థం కాదు. శుక్రవారం పూట ఇక క్లీన్ చేయొచ్చురో చేయకూడదు, ఇక ఏదో రకరకాల కామెంట్స్ పెడతారు ఇక మనకైతే తెలియదు. ఇక నేనైతే షురూ చేసిన. ఇక బండ మొత్తం అడ్డడ్డుగా ఉంది ఆ రైస్ కుక్కరు. మనం పోసే గ్లాసుడు బియ్యం కదేమో అడుగంటుతుంది. ఇది ఎట్లా కాదులే, ఇక మంచి దావత్ చేసుకొని కేజీలు బిర్యానీలు వండుకున్నప్పుడు చేద్దాంలే అని షురూ చేసిన. ఇంకా ఆడితో ఆగుతామా మనం, ఒకటైపోయినాక ఇంకా సర్దుడే మొదలు పెట్టాం. పెట్టినాక ఇంకా అసలు ఆగేదేలే.
ఆడ సర్దుదామా ఈడ సర్దుదామా అనుకున్నాను. ఏదో ఇదైతే ఖాళీ అయింది. ఏందిరా ఇది గత్ర గత్రగా కనిపిస్తుంది. అయ్యా చూస్తే వీడియోలో ఏందక్క ఇంత గలీజ్గా పెట్టుకున్నావు అంటారు కదా మళ్ళీ. సర్లే కానీ మీకోసం మీ పుణ్యమా నేను ఇల్లు సర్దుకుంటున్నలే అని ఇక తీసి ఇక షెల్ఫ్ కూడా సర్దుదామని షురూ చేసిన బిడ్డ. ఇక బాక్సులు గీక్సులు అన్నీ ఏం చేస్తాం. నేనే ఒక తింగరదాన్ని దాచుకుంటానంటే మా పోరగాళ్ళు నాకంటే ఎక్కువ. అమ్మా నాకు అది కావాలి అది ఉంచి పడేయక, అమ్మా నాకు ఇది కావాలి అది ఉంచి పడేయకంటారు. మా ఆయన ఏమో తిడతా ఉంటాడు. ఏంది ఇల్లు అనుకుంటారా చెత్త బుట్ట అనుకుంటారు అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పడేస్తారు ఏంది అని తిడతా ఉంటాడు. సర్లే ఇక పైకి కిందికి ఖాళీ డబ్బాలు అన్నీ తీసుడు పడేసుడు చేసి టక 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 సర్దుదాం అనుకుని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడదాం అనుకున్నాను. కానీ ఏంటమ్మి మరీ అట్లా చెప్పుకుంటూ పోతే ఏం అర్థమవుతుందిలే అని ఇంత స్లో మోషన్లో అయితే పెట్టిన చూడుర్రి. ఇగో ఈ బిర్యానీ ఆకులు అవసరానికి దొరకలేదు మొన్న బిర్యానీ చేసుకుంటే. నిన్న చెప్పలే కొబ్బరి చూడరి భలే ఉంటుంది. మా కొబ్బరి అయితే మస్తు ఫేమస్. ఎవరైనా నిజంగా చూసేటోళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయరు మీ దగ్గర కొబ్బరి ఎట్లుంటుందో ముచ్చట. ఇంక నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తాను మా దగ్గర ఎట్లుంటుంది మీ దగ్గర ఎట్లుంటుందని. క్లిప్పులు గిప్పులు అన్నీ తీసుకొచ్చి సర్దుతుంది అక్క చూడురి. ఆ పానీపూరి ఎప్పుడో తెచ్చిపెట్టిన ప్యాకెట్లు వేసి చేస్తలేని పెడతలేరు. పోరగాళ్ళు అయితే మస్తు అడుగుతారు. చూడాలి ఒకరోజు టైం చూసుకొని అయితే చేస్తా ఖచ్చితంగా. ఇంకైతే బెల్లము ఇవన్నీ సర్దుతున్నా. ఇదేమో మైనస్ ప్యాకెట్ అట్లనే ఉంది. ఇంకొక 2 నెలలు ఏమో ఉన్నట్టుంది ఎక్స్పైరీ. చూడాలి. ఇక విమ్ ప్యాకెట్ అట్లా తెచ్చుకొని పెట్టుకోరు మంచిగా వారం 10 రోజులు వస్తుంది. ఆ డబ్బాలు తెచ్చుకొని గుమ్మరించుకుంటే ఈ ప్యాకెట్లు 15 రూపాయలు మస్తు వస్తాయి. సబ్బు వాడనే వాళ్ళు ఇక సబ్బు వాడేవాళ్ళు అయితే ఇక అక్కలు దేవుళ్ళు మరి మనం చెప్పలేం వాళ్ళకి. ఇక వాళ్ళు ఎంత పొదుపు అనేది నెల మొత్తం 5 రూపాయలు సబ్బుతోనే సరిపెడతారు. చేతులు ఇట్లాగా అడుగుతుంటేనే చేతులు వస్తున్నాయి తమ్మి ఏం చేద్దాం. ఇంకా ఏదో జుట్టుకు పెడదామని ఫ్లాక్ సీడ్స్ ఎప్పుడో తెస్తుంది కాదు కూడా ఆడనే పడేసిన. ఇగో మొత్తానికి ఇంక అట్లా సర్దినా అనమాట. ఇక చూసి తిట్టకు రక్కో ఇంకా అయినా బాగాలేదు గీలేదని ఇంకంతకన్నా నాకైతే వాళ్ళగా తమ్మి ఇంకా అట్లా పడేసిన అనమాట. ఇంకా అన్నీ పచ్చడి డబ్బాలు అవి ఉంటాయి అవి కూడా తీసుకొచ్చి అట్లా పెట్టి ఇక నాకు అది కూడా నచ్చలేదు కింద. ఎక్కడ తీసేసి టకటక సర్ది ఇక అంట్లు కడబడేసి ఇక కొంచెం ప్లాట్ఫామ్ నీట్గా ఉంటే చూసుకోవడానికి చేయబుద్ధి అవుతుంది. నిన్న కొబ్బరి బట్టలే అది మెదగలేదు కదా ఇవాళ కూడా ట్రై చేస్తే ఇవాళ కూడా గట్లనే అయింది. ఓ అక్క ఏంది ఎట్లా చేసినావు నాకు ఏదో తోసిన కాడికి చేస్తున్నా తమ్మి. ఏడా నడువులను వస్తున్నాయి చేసి పోరగాళ్ళు వచ్చి కళ్ళం పోస్తారు. ఇంట్లోనే గత్తర అవుతుంది. ఏడ పోతుంది నేను నింగు మన తిప్పి కెమెరా స్పీడ్ కొట్టేసరికి ఇక ఆ పని అయింది. ఇక మొత్తానికి ఇక మా ఆయన గులాబ్ జామ్ లేదు ఏం లేదని పడేసిన. ఇక కూర చేద్దామని లోపు ఇవాళ మస్తు లేట్ అయింది తమ్మి. ఒకటి అనుకుంటే ఒకటి అయిపోతుంది. కనీసం ఇవ్వాలన్నా మిషన్ ఎక్కుదా మీకు ఎట్లనైనా చూపిద్దాం అనుకున్నా. ఇక అని ఇక సాంబార్ ఒకటి వేడి చేసి ఒక ముద్ద అన్నం వండి పోరగాళ్ళకైతే పంపించిన. ఇంకేం చేయను. ఆ పచ్చడి కూడా బాగాలేదని పడేసిన. గులాబ్ జామ్ పడేసిన అన్నీ పడేసిన. కూర కూడా పడేసి ఇక చూడు ముందైతే బియ్యం కడిగి పెట్టు స్కూలు పంపించినాక నీ తిప్పాలి నువ్వు పడదులే అని చెప్పి ఇక గబగబా ఒక గ్లాస్ అయితే బియ్యం పోసి స్టవ్ ఆన్ చేసిన తమ్మి. ఏం చేస్తాం. అయ్యో ఏంటి పిన్ గారు ఈరోజు మీ గురించి మాట్లాడలేదని చాలా బాధగా ఉన్నట్టున్నారు. ఏం చేస్తాము మా తెలంగాణ యాసలో మాట్లాడాలనిపించి ఇప్పుడు దాకా చెప్పాను. ఇవాళ ఏమైందంటే నా పని మామూలుగా లేదండి. ఇంకా అలా అంట్లు కడిగేసానా లాస్ట్లో అయితే ఏంటబ్బా నీళ్ళు కిందకు వచ్చేస్తున్నాయని చూస్తానా అన్నం అయిపోయింది కదా అని మొత్తం లీక్ అయిపోయిందండి బయటికి. నీళ్ళు చూసారా ఎలాగైపోయిందో. ఒకటి మొదలు పెడితే 4 పనులే అండి. ఇవాళ నాకు దోల తీరిపోయిందంటే తీరిపోయింది అనుకోండి. ఆ నీళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి. ఇంకా దాన్ని కడుగుదామా పిల్లలకి అన్నం పెడదామా అన్న డైలమాలోనే నా పని అంతా ఇవాళ టక చూపించినంత ఫాస్ట్గా అవ్వలేదులేండి. అదే 40 స్పీడ్లో పెడితే మీకు అలా కనిపిస్తుంది. దోల తీరిపోయింది నాకు. ఏం తీరిపోయిందో నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ ఎలాగైపోయిందో. అంట్లయితే క్లియర్ అయ్యాయి కానీ ఇంటికి మాత్రం పెద్ద తంటే పెట్టింది ఆ షింక్. ఉంటాను మరి. ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి.
ఆ అన్నం పెట్టేసి వాళ్ళకి కింద పెట్టేసి వచ్చేలోపు ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో అయితే చూపుతాను మరి.